కాంగ్రెసే కారణం అంటున్నారు ఈరోజు బీజేపీ వాళ్ళు. సరే ఇప్పుడు నేను ఇంతకుముందు అదే అన్నా కదా, బీజేపీ వాళ్ళకు ఏంది అంటే ఎవరి దేశంలో ప్రశ్న వేయద్దు. నేను అందుకే అన్నా ప్రశ్న వేయద్దు. ప్రశ్న వేయాలంటే చదువుకుంటారు, చదువుకోవాలంటే విశ్వవిద్యాలయాలు ఉండాలి. విశ్వవిద్యాలయాలు తీసుకొచ్చింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు హయాంలో విపరీతమైనటువంటి విశ్వవిద్యాలయాలు వచ్చినాయి. సో ఈ దేశంలో పౌరుడు అంటే ఎవడు విశ్వవిద్యాలయాలు ఉండొద్దు, ఉన్నా ఆ విశ్వవిద్యాలయం వాట్సాప్ యూనివర్సిటీ అయ్యి ఉండాలి. ఈరోజు అన్నారు మాట్లాడుకుంటూ నాకు సడన్గా మరి ఏమంతా మాట్లాడినట్టు అనిపించింది. ఇది మల్లాటప్ప ప్రభుత్వంగా. ఎస్, 100% ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అల్లాటప్ప ప్రభుత్వం కాదు. అల్లాటప్ప ప్రభుత్వం కాదు. జస్ట్ ఆయన పేరేం పేరు సార్, అమెరికాలో ఉంటాడు కదా, ట్రంప్. ట్రేడ్ అనగానే జీ హుజూర్ అనేటువంటి ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వము. సీజ్ ఫైర్కి వెళ్ళే ప్రభుత్వం ఈ ప్రభుత్వము. కాంప్రమైజ్ అయ్యే ప్రభుత్వం ఈ ప్రభుత్వము. ఏం అల్లటప్ప ప్రభుత్వం అంటే మరి ఆపరేషన్ సింధూర్లో కాంప్రమైజ్ అయిందా? మరి అదే కదా చెప్పింది. సీజ్ ఫైర్ మాట్లాడతారు మరి ట్రంప్ ట్రేడ్ అనగా పట్టించుకుంటారు. ఎందుకన్నాడు మరి ట్రంప్ ఎవరు పట్టించుకోకుంటే ఎవరు ఎక్ బార్ ట్రంప్ రావాలని ఎన్నికల ప్రచారం ఎవరైనా ప్రధానమంత్రి చేస్తారా? ఎందుకు నేను ఏమంటున్నా, ఎందుకు పట్టించుకోరు అంటున్నా. 5 రోజుల్లో యుద్ధం ముగిస్తుంది. సార్ వారు మాట్లాడినప్పుడు నేను ఇది అవ్వాలను కనుక కొనసాగించింటే వారు ఒక్క మాట కూడా మాట్లాడటం కాదు. వారి విషయం చెప్పిన అయిపోయింది. వారు మా అల్లాటప్ప ప్రభుత్వం కాదన్నారు, అయిపోయింది వాళ్ళది. ఎందుకు కాదని నేను చెప్తున్నా. అల్లాటప్ప ప్రభుత్వం కాదనే చెప్తున్నా నేను కూడా. అల్లాటప్ప ప్రభుత్వం కాదు. ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము కాంప్రమైజ్ అయినటువంటి ప్రభుత్వము. అందుకే పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు అందుకే అన్నారు నామ్ నరేందర్ కామ్ సరెండర్ అని. ఉట్టిగా అనలే, ఇవన్నీ తెలిసే అన్నారు. సో మీరు ఈరోజు సార్ ఓ మాట అన్నారు, ఇదే మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ కాదు 31st అయిపోవడానికి. సరే సరే డెడ్ లైన్ పెట్టుకున్నారు, టార్గెట్ కాదు, డెడ్ లైన్ మంచిగా పెట్టినావు. ఈ రోజు సరే సార్ ఈ రోజు 30వ తారీఖు నాడు రమ్మన్నారు. నాకు మీకు అస్సలు పడదు నిప్పు ఉప్పు మన ఇద్దరం. అంటే 31వ తారీఖు నాడు కూర్చొని 5 నిమిషాలు నువ్వు చాయ్ ఇస్తే తాగానే నాకు నీ మీద ఉన్న కోపము, నువ్వు నా పట్ల చేసినటువంటి అన్ని మర్చిపోతారా? జరగదు కదా అట్లా. దిస్ ఇస్ అన్ పీరియాడికల్ గా మీరు ఒక్కొక్కరిని మెప్పించి ఒప్పించి చేయాల్సినటువంటి కార్యక్రమం. దీన్ని చాలా జాగ్రత్త, చాలా సెన్సిటివ్ విషయం. ఇంత సెన్సిటివ్ విషయాన్ని సింపుల్ ఏదో ఫైనాన్షియల్ ఇయర్ మాట్లాడితే నిజంగా దాన్ని ఏమన్నా తెలియదు. ఇంత అన్న మాట్లాడుకుంటే ఏదో కాంగ్రెస్ పార్టీ ఏంది అని కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ చేసి చూపించారు. ఏదో చాలా పెద్ద గొప్పగా అభివృద్ధి చెందింది అని. సార్ ఫస్ట్ 1974 to 75 లా మనకు ఏమంటారు ఇది డాలర్ తో ఎక్స్చేంజ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, 7.74 రూపీస్ ఇయర్ ఎండ్ అయ్యేసరికి 7.74 రూపీస్. అయితే ఈ రోజు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక సభలో మాట్లాడుకుంటూ క్యా హోతా హై భాయో బహనో క్యా హువా ये देश पूरा सत्यानाश हो गया, मनमोहन सिंह ऐसा है वैसा है, డాలర్ ఐసా హే కైసా గిర్ జాతా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ఈరోజు నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుకుంటూ అబ్బో మనం చాలా గొప్పగా ఉన్నాం, కన్ఫ్యూజ్ అయిందేమో, డాలర్ 93 అనుకుంటుందో మరి రూపాయి 93 అనుకుంటుందో నాకు తెలియదు. 95 ఆమె ఏది ఎక్కడుందో తెలుసు. 94 పాయింట్ చేంజ్ ఎంత ఉంది, 95. సో బీజేపీ పార్టీ అధికారంలో చేపట్టే సమయానికి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ 58 or 59 రూపీస్ డాలర్ ఎక్స్చేంజ్. అట్లాంటి దాన్ని మీరు 93 రూపీస్కి తీసుకుపోయి ఈరోజు మళ్ళీ మేమేందో పెద్ద గొప్పగా చేసేసినామని మాట్లాడుతూ అల్లాటప్ప ప్రభుత్వం కాదంట. అయితే ఈ మొత్తంలో అత్యధికంగా పెరిగిన సంవత్సరాలు ఏదో తెలుసా సార్? 1990 విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు, చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిలో ఉన్నప్పుడు వీళ్ళ హయాంలోనే వీళ్ళు జనతాదళ్ విపి సింగ్ జనతాదళ్ సమాజ్వాదీ జనతా పార్టీ చంద్రశేఖర్ గారు వీరి హయాంలోనే దాదాపు 32-35 రూపాయలకు అంటే 1 రూపీ ఉన్నది ఒకేసారి 35 to 36% పెరిగిపోయింది. అక్కడ నుంచి మళ్ళా క్యాలిక్యులేషన్స్ మొదలైనవి. కాబట్టి సార్ ఒక 2 minutes సార్. కాబట్టి ఏంటంటే ఈ రోజు అంటే నేను ఓన్లీ విషయం మాత్రమే చెప్తా, ఎక్కువ పోను నేను. కాబట్టి నేను ఏమంటున్నా, నక్సలిజం ఆపాలి అన్నటువంటి అంశం అందరూ స్వాగతించేది. రాజశేఖర రెడ్డి గారు గదే చేశారు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు గదే చేశారు కాంగ్రెస్ పార్టీ,
కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీ గదే చేశారు. సో ఎవరైనా సరే నక్సలిజం ఆగాలనే కోరుకుంటారు. మన దగ్గర ఉన్నటువంటి పోలీసులు వాళ్ళే గ్రహాంతరవాసులు ఏం కాదు, మన ఇంట్లో మా సొంత బావనే ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు. ఇప్పుడు మా బావ అడవిలోకి పోతాడు, మా బావ మళ్ళీ రావాలనే కోరుకుంటారు కదా, వేరేగైతే ఏం కోరుకోం కదా. సో ఈ విషయంలో మా దగ్గర మా శేర్లింగంపల్లి పక్కన ఎంఐ జిల్లా సురేంద్ర బాబు అని ఒక ఎస్పీ ఉండే సార్. ఆయన ఒడిశా ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయాడు 2005 2004 ప్రభుత్వం ఏర్పడింది, ఈయన చనిపోయాడు. తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత అక్కడ విగ్రహం పెట్టాలి అన్నప్పుడు యాజ్ అన్ స్టూడెంట్, హిస్టరీ స్టూడెంట్ ఏం జరిగిందో తెలుసుకుని కుటుంబం దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ మా దగ్గర ఒక విషయం, ప్రధానమైన విషయం ఏం చెప్పారు తెలుసా? గత ప్రభుత్వం అంటే బీజేపీ కాంగ్రెస్ 2004 కన్నా ముందున్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి దుశ్చర్యలు, ప్రజల పట్ల వారు చేసినటువంటి హేయమైన ప్రజాస్వామ్యతానికి సంబంధించి వ్యతిరేక కార్యక్రమాలు, అంటే ఈ అడవిలో మైనింగ్, అక్కడ ప్రజలపైన కేసులు పెట్టి వాళ్ళని విపరీతంగా బాధ పెట్టడం వల్ల ఆ ప్రజలందరూ కోపం పెట్టుకొని వాళ్ళ ప్రభుత్వాలను చూడలే. ఏ ప్రభుత్వం ఉంది ఎవరినేం చూడలే. మాకు ప్రభుత్వం వల్ల అంటే పార్టీల వల్ల కాదు, ప్రభుత్వం వల్ల ఇబ్బంది జరిగింది కాబట్టి వాళ్ళు పగ తీర్చుకున్నారు. ఈ పగల మా కొడుకు అమరుడైపోయిండు అని వాళ్ళు బాధపడ్డారు. సో ఇప్పుడు ఎవరు తప్పు? పోలీసుల తప్ప, ప్రజల తప్ప, ప్రభుత్వాల తప్ప? కారణం ఏంటి అంటే ఎక్కడ అడవులు కనిపిస్తే, ఎక్కడ మైనింగ్ ఓర్ కనిపిస్తే అక్కడ లేపాలన్నది, నిడ్జాలన్నది వీళ్ళ యొక్క కోరికలు. ఇవి మంచివి కాదు సార్. అయితే ఈ నక్సలైట్ లాంటి వాళ్ళు నిజంగా సార్ అందరూ మంచిగా ఉంటారని ఏం చెప్పలేము సార్. కొంతమంది మంచిగా ఉంటారు, కొంచెం చెడ్డగా ఉంటారు. అందరూ ఒకేలాగా ఉండాలనేది ఏముంటుంది? నేను మీతో ఇంత మంచి మాట్లాడుతున్నా, నేను మంచిగా మీరు సర్టిఫై చేస్తారా? నేను ఎంత క్రూర్ ఉన్నో తెలుసా మీకు? సో ఎవరం ఏం చేయలేదు, అప్పుడప్పుడు కనపడదు. అదే వేదిక పైన కనిపించేంత మంచోళం ఏం కాదు. సో మనం మంచిగా చక్కగా పాపేట తీసుకొని తెల్ల సొక్కాలు వేసుకొని కూర్చున్నంత మంచోళం ఏం కాదు. మన దగ్గర కత్తుల చరిత్రలు అన్ని, కట్టెల చరిత్రలు అన్ని ఉండాల్సిన టైంలో ఉంటాయి. సో ఏంటి అంటే మా దగ్గర ఒక ఎక్స్ నక్సలైట్ ఉంటుంది. ఆయన చాలా సింపుల్గా స్కూటర్ పైన వెళ్ళి అన్న నమస్తే అంటే నమస్తే తమ్మి అని స్కూటర్ దిగి చెప్తుంది చిన్నపిల్లలకు కూడా. సాయి కాడ వచ్చి 5 రూపాయలు చాయ్ అయిపోతుండే. కానీ ఆయన చనిపోయినప్పుడు 4 రాష్ట్రాల ప్రజాప్రతినిధులు వచ్చారు. 4 రాష్ట్రాల ప్రజాప్రతినిధులు మొత్తం మా ఏరియా మొత్తం 7వ డిస్ట్రిక్ట్ పోలీసు వాళ్ళు, మా పోలీసు వాళ్ళు మొత్తం చెమటలు కట్టి ఆ రోజు ఇంతమంది ప్రజలు ఎవడరా వచ్చింది అంటే ఎక్స్ నక్సలైట్. సో దానివల్ల ప్రజలకు మంచి జరిగింది అక్కడ. సో దానివల్ల ఆయనకు అట్లా పర్యవసానం అంతమంది వచ్చారంటే అంతమందికి మంచి చేశాడు. అప్పటికి పోలీస్ ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు ఎక్కడెక్కడి నుంచో ప్రభుత్వం కోరుకునేది కూడా అదే. ఒక గుమ్మడి నర్సింగ్ లాగా ఆ దళాలని వదిలేసి వచ్చి ఒక ఎమ్మెల్యే ఎంపీ గారు గెలిచి ప్రజలకు సేవ చేయండి, అడవిలో ఉండి ఏం చేస్తారు సేవలు. అందుకే ఏమంటున్నా, మీరు వాళ్ళని ఆపాలి అనుకోవడం మంచిదే, అయితే మీరు ఒక చట్టం కూడా తీసుకురండి. వాళ్ళు ప్రధానంగా నక్సలిజం వచ్చింది ఎందుకు? ఈ అడవులన్నీ కార్పొరేట్ వ్యవస్థలకు, కార్పొరేట్ వ్యక్తులకు, ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం అయిపోతున్నాయి అనేది కదా వీళ్ళు ప్రధానమైనటువంటి ఎజెండా. సరే మిగతా చించిన వాళ్ళు ఉన్నా కూడా ది ఫస్ట్ మెయిన్ కాన్సెప్ట్ ఇదే. కాబట్టి మీరు ఒక చట్టం చేయండి. ఇప్పుడు ఏంది, ఈ అడవులు అనేటివి ప్రభుత్వ ఆధీనంలో ఖచ్చితంగా ఉంటాయి అని. ప్రయాక్షేత్రంలో అన్నారేదో ప్రయాక్షేత్రంలో ఏదో సూచనలు చేయండి అని మీరు ఎవరు సూచన చేశారు? మీకు ఆపరేషన్ కాగర్లా ఈ హత్యాకాండ చేయమని మీకు సూచన చేసినోడు ఎవడో నా ముందరికి తీసుకొని రండి చూద్దాము. ఎవ్వరు హత్యాకాండ చేయమని చెప్పారు. అయితే నేను ఇంతకుముందు మాట్లాడుకుంటూ జయశంకర్ సార్ లాంటి వాళ్ళని ఎందుకు నేను ప్రస్తావించలేదంటే, జయశంకర్ సార్ లాంటి వాళ్ళు ఇంటెలిజెంట్, వాళ్ళు సిద్ధాంతపరంగా పోరాటం ఏమంటారు, వాళ్ళందరికీ సిద్ధాంతపరంగా పోరాటం చేసి మన మధ్యలో కూడా మన దురదృష్టం. ఒకవేళ వారు ఈ రోజు కనుక తెలంగాణ రాష్ట్రంలో బతికి ఉంటే చాలా మంచి జరుగుతుండే. అది మన దురదృష్టం వారు లేకపోవడం. నేను వారిని ఎందుకు ప్రస్తావించాలంటే, వారు నక్సలిజానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ లోకి వారు బాధ్యత వహించారు. గద్దర్ గారు ఏంటంటే వారు నక్సలిజంలో ఇదంతా చేసినారు కాబట్టి, గాదయ్య గారు వీళ్ళందరూ ఈ భావజాలం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి ప్రస్తావించారు. దానివల్ల జయశంకర్ గారిని తక్కువ చేయాలన్నది ముమ్మాటికి నా ఉద్దేశం కాదన్న విషయాన్ని చాలా బలంగా చెప్తూ, పోడు భూముల విషయంలో కరాటే రాజన్న మాట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీని నిందించారు. కాంగ్రెస్ పార్టీ దయచేసి ఎప్పుడు కూడా ఇట్లాంటి విషయాలకు ముందుండదన్న ఒక సందర్భాన్ని మాత్రం గుర్తు చేస్తా. పోడు భూముల విషయంలో అడవి బిడ్డలందరూ కూడా తిరగబడి అడవి కట్టెలు, మన షాపులలో దొరికే బొంగు కట్టెలు కాదు, అడవి కట్టెలు చూసినట్టు పోలీసులు చెల్ల పల్ల కొడితే వాళ్ళు మొత్తం ఎక్కడికల్లా ఇంజూరీ లేపి పారిపోయారు. అట్లాంటి సందర్భం బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగింది. సో ప్రభుత్వాలు ఏవైనా సరే అభివృద్ధి జరగాలన్నప్పుడు కొన్ని కొలెటరల్ డ్యామేజెస్ జరుగుతాయి. సో దాన్ని పట్టుకొని లవుచెర్ల ఆడ ఈడ అంటే ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవడం అనేది ఓడిపోయినట్లు కాదు. ప్రయాగ క్షేత్రంలో ప్రజల అభిప్రాయాన్ని
స్వీకరించడం, yes. సో దాన్ని పాజిటివ్ గానే చూడాలి తప్ప Okay. దాన్ని నెగటివ్ చూసి ఇగో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇట్లా అట్లా అని ఆరోపణలు చేయడం మంచిది కాదన్నది మాత్రం నా ఉద్దేశం. ఎండ్ ఆఫ్ ది డే నేను ఒక్క మాటలు ఏం చెప్తా అంటే మీరు నక్సలిజాన్ని ఆపాలన్న మీ ఉద్దేశం మంచిదే, కానీ మీరు ఆచరిస్తున్న విధానం కరెక్ట్ కాదు, మంచిది కాదు. అయితే మీరు వాళ్ళని ఆపాలి అన్నప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఆ కోరుకునే చట్టాలను తీసుకొని రండి. ఆ చట్టాలను వ్యతిరేకిస్తే రాహుల్ గాంధీ గారి పైన మీరు అవసరం లేదు, నేనే ప్రశ్న అడుగుతాను. ఓకే, రైట్ కరెక్ట్ రాజు గారు. ఫైనల్గా చెప్పండి, నిజంగానే మరి అయితే ఈ వ్యవహారాన్ని అంటే అమిత్ షా గారు చేస్తున్నటువంటి వ్యవహారాన్ని సరే